ఈ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి ఆట వస్తు, మేము డబ్బులతో పడేసి కొనగలం అనేటటువంటి నమ్మకం ఉన్న గర్విష్ఠులైన ధనవంతులు. ఆ 10%లో 9% వాళ్ళు ఉంటారు. 1% అనివార్య కారణాల వల్ల ఇతర దేశాల్లో ఉండినో లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినో ఓటు వేయడానికి రాలేక ఆగేవాళ్ళు ఉంటారు. ఆ 10% పోను మిగతా 90% మంది మనకు ఓటేసేస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఆ ప్రోగ్రెస్ గురించి టెన్షన్ పడాల్సింది. లాస్ట్ టైం కాంగ్రెస్ ఉండగా అనుకుంటా కదండి, ఇది నియోజకవర్గం జరిగింది. ఇప్పుడు పార్టీలు పెరిగినాయి, ఇప్పుడు కూటములు ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు కూడా అంటే నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, ఈ మహిళా రిజర్వేషన్లు ఒకటి, ఎంతవరకు విన్నింగ్ హిస్టరీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి? ఖచ్చితంగా ఇది తెలుగుదేశంకి పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు 2009లో అప్పుడు 2007లో నియోజకవర్గాల పునర్విభజన చేసి 2009లో ఎన్నికలు జరిగినాయి. అయితే పార్లమెంట్ ఇచ్చేయాల ధైర్యం చేయలేదు. అప్పుడు 20 ఏళ్లకు ఒకసారి చేస్తారు నియోజకవర్గాల పునర్విభజన. అప్పుడు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కి ఛాయిస్ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్లమెంట్ కి ధైర్యం చేయలేక అసెంబ్లీల వరకు చేసింది. ఈ చేసిన టైంలో కేంద్రంలోనూ కాంగ్రెసే ఉంది, రాష్ట్రంలోనూ కాంగ్రెసే ఉంది మనకి. దాంతో ఏమైపోయింది, రాజశేఖర్ రెడ్డి ఏది డిసైడ్ చేస్తే అదే నియోజకవర్గం. దాంతో ఏం చేసేసాడు అతను, తన ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు అంటే తెలుగుదేశంలో స్ట్రాంగ్ హోల్డ్స్ చెడగొట్టేశాడు. ఒక చంద్రబాబు జోలికి పోలేదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పత్తిపాడు ఉంటుంది గుంటూరులో, అది ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం గ్యారంటీ గెలిచేసేటు, దాన్ని తీసుకెళ్లి ఎస్సీ చేశాడు. ఇప్పుడు ఆ సుచరిత